అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని స్కూల్సు, అదేవిధంగా అన్నీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఐసిడిఎస్ సంబంధించినటువంటి హాస్టల్స్ కావచ్చు, అన్ని ఏరియాల్లో కూడా శుభ్రంగా ఉంచడానికి, పరిశుభ్రంగా ఉంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇందులో ప్రజాప్రతినిధులని, అధికారులు, స్కూలు పిల్లలు, స్కూలు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, మరి మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు మనం ఇంటి నుండి ఇచ్చే చెత్త ఏదైతే ఉందో దాన్ని వేరు చేయడానికి మరి మున్సిపాలిటీ వారు మరి 3 డబ్బాలు కూడా ఇవ్వటం జరిగింది. అది తడి చెత్తని వేరు చేయాలి, పొడి చెత్తని వేరు చేయాలి, వేరు చేసి వాహనానికి అందజేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా చెత్త పేరుపోవటం కానీ, పరిసరాలన్నీ శుభ్రంగా ఉండటం కానీ, వీటి మీద ప్రతి 3వ శనివారం అందరూ పాల్గొని మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని, మన నాయుడుపేట పట్టణం క్లీన్ సిటీగా, శుభ్రమైనటువంటి పట్టణంగా, ఇందులో భాగంగా అదేవిధంగా ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ ప్లాస్టిక్ మీద కూడా అందరికీ అవగాహన కల్పించి, అందరితో కూడా మాట్లాడి, వ్యాపారస్తులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ప్లాస్టిక్ ఉపయోగించకండి, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఏంటి అనే విషయాన్ని కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఇంజనీరింగ్ ఆఫీసు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులన్నీ కూడా ఇక్కడ శుభ్రం చేయటం మొదలుపెట్టాం. ఇక్కడ నుంచే మొదలుపెట్టి ఒక ర్యాలీగా ప్రజలకి అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీగా ఇక్కడ నుంచే మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గారు, మా మున్సిపల్ కౌన్సిలర్సు, అదేవిధంగా మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక నుండి ఈ రాబోయే మాకు ఒక షెడ్యూల్ కూడా ప్రభుత్వం ఇచ్చున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ మన నాయుడుపేట పురపాలక సంఘంలో శుభ్రమైనటువంటి పరిస్థితిని తీసుకురావాలి, ప్రజలకి అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.